నమస్కారం. ప్రజా జీవితంలో సమస్యలు అనేది నిరంతరం. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, ప్రభుత్వ యంత్రాంగం కానీ నిరంతరం పనిచేయాల్సినటువంటి బాధ్యత ప్రజాప్రతినిధుల మీద, ప్రభుత్వ అధికారుల మీద ఎప్పుడు కూడా ఉంటూనే వస్తుంది. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఎప్పుడు కూడా ఇస్తూనే వస్తున్నాం. గడిచిన 16 నెలల్లో మీరు గమనిస్తే పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెసల్ సిస్టమ్ అనేది సీఎంఓ దగ్గర నుంచి మొదలు పెడితే కలెక్టరేట్ వరకు అంతే స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో కూడా పలుమార్లు నిర్వహించడం జరిగింది. ఈసారి నియోజకవర్గంలో, మన కదిరి నియోజకవర్గంలో అమ్మడుగురు మండలంతో కలిపి 7 మండలాలకు కదిరి మున్సిపాలిటీకి కలిపి జిల్లా అధికారి అయినటువంటి జిల్లా మ్యాజిస్ట్రేటు కలెక్టర్ గారు, సత్యసాయి జిల్లా కలెక్టర్ గారు, సత్యసాయి జిల్లా ఎస్పీ గారు సోమవారం దినం అంటే 27వ తారీఖు ఉదయం 9:30 నుంచి ప్రజా సమస్యల పరిష్కారానికి, ప్రజా ఫిర్యాదులు స్వీకరించడానికి మన నియోజకవర్గానికి రానున్నారు. ఆర్డీఓ ఆఫీస్ వేదికగా ప్రభుత్వ అధికారులందరూ కూడా, నియోజకవర్గ ప్రభుత్వ అధికారులందరూ, అన్ని శాఖలకు చెందినటువంటి వాళ్ళు కూడా అందుబాటులో కూడా ఉంటారు. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా ప్రజలందరూ కూడా మీ సమస్యల పరిష్కారం కోసం వినియోగించుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఉదయం 9:30 నుంచి గ్రీవెన్స్ డే మొదలవుతుంది. కాబట్టి మామూలుగా కలెక్టరేట్కి పోవాలన్నా, ఎస్పీ ఆఫీస్కి పోవాలన్నా మనకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. పేదవాడికి ఇంకా మరింత పెద్ద ఎత్తున ఇబ్బందులు ఉంటాయి. అంతేకాకుండా పోలేనటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి వాళ్ళకి. వారే మన నియోజకవర్గానికి మీ ముంగిటికి వస్తూ ఉన్నారు. ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోమని చెప్పేసి కోరుతున్నాం. మేము కూడా అందుబాటులో ఉంటాం. అన్ని పాత్రికేయ మిత్రులను కూడా కోరుతున్నాం. మీరు కూడా ఆ రోజు గ్రీవెన్స్ డేలో పాల్గొనమని చెప్పేసి కోరుతున్నాం. నిన్నటి రోజున మీ ఇంటి పట్టాలని కూడా తెలియజెప్పినాం ఆర్డీఓ గారికి, తహసీల్దార్ గారికి. దాన్ని కూడా మీరు రిజాల్వ్ చేసుకోమని చెప్పేసి చెప్తాను. మీ సైడ్ నుంచే ఇనిషియేట్ చేసుకోమని చెప్పేసి. అంతేకాకుండా నియోజకవర్గంలో